న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి యురేనియం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా రెడీ చేస్తారు, దాంతో వెపన్ ఎలా తయారవుతుంది, ఈ బాంబ్ని ఎలా స్టోర్ చేస్తారు, లాంచ్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు యురేనియంతో న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు అని మనకు ఎలా తెలిసింది? ఈ వీడియోలో మీకు 2 రకాల సమాచారం దొరుకుతుంది. మొదటి భాగంలో ఒక స్టోరీ ఉంటుంది. యురేనియం కనిపెట్టినప్పటి నుంచి బాంబ్ తయారీ వరకు ఎవరెవరు పనిచేశారు, వాళ్ళు ఈ అద్భుతాన్ని ఎలా సాధించారు అనేది స్టోరీలో తెలుసుకుందాం. 1789లో జర్మన్ కెమిస్ట్ మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ యురేనియంను కనిపెట్టాడు. కానీ అంత ఈజీగా ఎలా కనిపెట్టాడు? ఆ రోజుల్లో కొత్త మూలకాలను కనిపెట్టడం అనేది ఒక ట్రెండింగ్ పనిలాగా ఉండేది. అప్పటికి ఎక్కువ ఎలిమెంట్స్ గురించి ప్రపంచానికి తెలియదు. అందుకే యూరప్ అంతటా ఉన్న సైంటిస్టులు త్వరగా ఫేమస్ అవడం కోసం ఏదో ఒకటి కనిపెట్టాలని తెగ ప్రయత్నించేవాళ్ళు. యూరోపియన్స్ మినరల్స్ కోసం యూరప్ నేల మొత్తాన్ని తవ్వేశారు. ఆ గనుల నుంచి బయటపడిన రాళ్లను వేరే వేరే సైంటిస్టులకు ఇచ్చేవాళ్ళు. వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం వాళ్ళ టార్గెట్. అలా తవ్విన గనుల్లో ఒకటే చెక్ రిపబ్లిక్లో ఉంది. అక్కడి నుంచి ఒక నల్లటి రాయి బయటపడింది. దాని పేరు పిచ్ బ్లెండ్. ఆ రాయి మన జర్మన్ కెమిస్ట్ చేతికి చిక్కింది. ఆయన ఆ రాయి మీద తన కెమిస్ట్రీ నాలెడ్జ్ అంతా వాడి ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని నుంచి పసుపు రంగులో ఉన్న ఒక పౌడర్ బయటపడింది. ఆ పౌడర్కి ఆయన యురేనస్ ప్లానెట్ పేరు మీదుగా యురేనియం అని పేరు పెట్టాడు. అక్కడ మనకు 2 డౌట్స్ వస్తాయి. మొదటిది, యురేనియం రేడియేషన్ వల్ల దాన్ని కనిపెట్టిన ఆయనకు ఎన్నో రోగాలొచ్చాయి. రెండోది, యురేనియంతో బాంబ్ తయారు చేయొచ్చు అని ప్రపంచానికి ఎలా తెలిసింది? ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. న్యాచురల్గా భూమిలో దొరికే యురేనియంని మీరు చేత్తో పట్టుకున్నా ఏమీ కాదు. దాని నుంచి కేవలం ఆల్ఫా రేడియేషన్ మాత్రమే బయటకు వస్తుంది. దానివల్ల మనకు పెద్దగా ఎలాంటి హాని ఉండదు. కాకపోతే దాన్ని తినడం, వాసన చూడడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే అవి పాయిజనస్ కాబట్టి. ఇక యురేనియంతో వెపన్ తయారు చేసే విషయం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. యురేనియం కనిపెట్టిన తర్వాత ఏకంగా 107 ఏళ్లు గడిచిపోయాయి. దాన్ని ఎందుకు వాడాలో అర్థం కాక సైంటిస్టులు తల్లు పట్టుకున్నారు. 1895 వచ్చేసరికి గ్లాసిక్ గ్రీనిష్ ఎల్లో కలర్ ఇవ్వడానికి లేదా కొద్దిగా మెడిసిన్లో మాత్రమే యురేనియంను వాడేవాళ్ళు. ఆ తర్వాత హెన్రీ బెక్వెరెల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఆయన వేసిన ఒక చిన్న లాజిక్ పెద్ద డిస్కవరీగా మారింది. 1895లో విల్హెల్మ్ రాంజెట్ ఎక్స్రేని కనిపెట్టాడు. మన ఎముకల ఫ్రాక్చర్ తెలుసుకోవడానికి వాడే ఎక్స్రే ఇదే. ఒక సంవత్సరం తర్వాత 1896లో హెన్రీ బుర్రలో ఒక ఐడియా వెలిగింది. ఎక్స్రేలు తయారు చేయడానికి పెద్ద పెద్ద కాథోడ్ రే ట్యూబ్లు అవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఏదైనా మెటీరియల్ సూర్యరశ్మి పీల్చుకుని ఎక్స్రేలను బయటకు వదులుతుందేమో అని ఆయన ఆలోచించాడు. అలా జరిగితే పెద్ద పెద్ద మిషన్లతో పని లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్స్రేలు వచ్చేస్తాయి అనుకున్నాడు. తన ఎక్స్పెరిమెంట్ కోసం బక్వెరెల్కు ఒక మెరిసే పదార్థం అవసరం పడింది. ఒక ఫోటోగ్రాఫర్ ప్లేట్ మీద యురేనియం ఉంచి దాన్ని ఎండలో పెట్టాడు. ఆ తర్వాత ఆ ప్లేట్ను డెవలప్ చేసి చూస్తే దాని మీద కొన్ని గుర్తులు కనిపించాయి. యంత్రాలు అవసరం లేకుండానే సూర్యరశ్మితో ఎక్స్రేలు వచ్చేస్తాయనుకుని ఆయన మురిసిపోయాడు. అలా 2-3 రోజులు ఎక్స్పెరిమెంట్స్ బాగానే జరిగాయి. కానీ ఒకరోజు వాతావరణం పాడైంది. సూర్యుడు కనిపించలేదు. దాంతో బక్వెరెల్ ఆ ఫోటోగ్రాఫర్ ప్లేట్ మీద యురేనియంను అలాగే ఉంచి తన డ్రాయర్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఆయనకు ఏమనిపించిందో కానీ ఆ ప్లేట్ను బయటకు తీసి డెవలప్ చేయించాడు. అప్పుడే ఆ అద్భుతం బయటపడింది. ఆ ప్లేట్ మీద రేడియేషన్ గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. ఆ కాలంలో ఇది ఎంత పెద్ద డిస్కవరీ అంటే మనం ఇప్పుడు ఊహించలేం కూడా. అప్పటి సైంటిస్టుల నాలెడ్జ్ ప్రకారం బయట నుంచి ఎలాంటి వర్క్ జరగకుండా తనంతటా తానుగా ఎనర్జీని ఇస్తున్న మొదటి పదార్థం అదే. హెన్రీ బెక్వెరెల్ దీన్ని కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదనే రేడియో యాక్టివిటీ యూనిట్ను పెట్టారు. అసలు రేడియో యాక్టివిటీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకోవాలి. 1896లో బెక్వెరెల్ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు వెళ్లి తన ప్రయోగాన్ని సైంటిస్టుల ముందు ఉంచాడు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తనంతట తానుగా ఎనర్జీని క్రియేట్ చేసే వస్తువును వాళ్ళు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మరి అప్పుడు అక్కడే ఉన్న ఒక స్టూడెంట్ దీని గురించి వింది. ఆమె పేరే మేరీ క్యూరీ. ఈ ప్రయోగం ఆమెను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. వెంటనే ఆమె రేడియో యాక్టివిటీ మీద తన రీసెర్చ్ మొదలుపెట్టింది. ప్రకృతిలో యురేనియం లాగా రేడియేషన్ ఇచ్చే ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉండుంటాయని ఆమె నమ్మకం. అలా ఆమె కనిపెట్టిన మొదటి ఎలిమెంట్ పొలోనియం. ఆమె పోలాండ్ దేశానికి చెందింది కాబట్టి తన దేశం పేరు మీదుగానే ఆ ఎలిమెంట్గా పేరు పెట్టుకుంది. ఈ రేడియో యాక్టివిటీ అనే పేరు పెట్టింది కూడా మేరీ క్యూరీనే. ఆ తర్వాత 1903లో బెక్వెరెల్, మేరీ క్యూరీ, ఆమె భర్త పీరీ క్యూరీల టీంకు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఫేమస్ అయిపోయారు. సైంటిఫిక్ హిస్టరీ చదువుతుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి అందుకే. కానీ ఈ ప్రయోగాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఉండేది. మన న్యూక్లియర్ లోపల పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దాని చుట్టూ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా పాజిటివ్ పార్టికల్స్ను న్యూక్లియర్ వైపు విసిరితే న్యూక్లియస్ దాన్ని దూరంగా నెట్టేస్తుంది. ఒకవేళ నెగిటివ్ పార్టికల్ను విసిరితే బయట ఉన్న ఎలక్ట్రాన్లు దాన్ని ఆపేస్తాయి. దీనివల్ల వేలాది ప్రయోగాల్లో ఏ ఒక్కటో మాత్రమే సక్సెస్ అయ్యేది.
అంటే ఆ కాలంలో న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్ చేయడం ఇప్పుడున్నంత ఈజీ అయితే కాదు. ఈ సమస్యకు 1932లో జేమ్స్ చాడ్విక్ ముగింపు పలికాడు. ఆయన ప్రపంచానికి న్యూట్రాన్ అనే కొత్త పార్టికల్ను పరిచయం చేశాడు. దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు, కానీ మాస్ ఉంటుంది. అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ పుట్టుకకు పునాది వేసిన డిస్కవరీ ఇదే. ఇక సైంటిస్టుల మధ్య ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఎలిమెంట్ మీద న్యూట్రాన్ను ప్రయోగించడం మొదలుపెట్టారు. 1930 కాలం వచ్చేసరికి రోమ్లో ఒక చిన్న ల్యాబ్లో ఎన్రికో ఫెర్మి ఒక ఆలోచన చేశాడు. చాలా బరువైన యురేనియం మీదకు న్యూట్రాన్ను వదిలితే ఏమవుతుంది అని ఆయన సందేహం వచ్చింది. జర్మనీలో ఉన్న ఆటో హంట్స్, ఫ్రిడ్జ్ స్ట్రాస్మన్ అనే సైంటిస్టులు కూడా ఇదే డౌట్ కల్పించుకున్నారు. వాళ్ళు యురేనియం మీద ఏకంగా న్యూట్రాన్ల వర్షం కురిపించారు. మామూలుగా ఏదైనా న్యూక్లియస్ లోపల న్యూట్రాన్ను బలవంతంగా పంపితే దాని మాస్ పెరగాలి, లేదా అది ఒక కొత్త ఎలిమెంట్గా ఐసోటోప్గా మారాలి. కానీ యురేనియం విషయంలో అలా జరగలేదు. యురేనియం విడిపోయి బేరియం, క్రిప్టాన్, స్ట్రాన్షియం, జీనాన్, సీజియం లాంటి వాటిగా మారిపోయింది. ఇవి యురేనియం కంటే చాలా తేలికైనవి. ఇందులో అంత స్పెషల్ ఏముందని మీకు అనిపించవచ్చు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల బుర్రలను వేడెక్కించింది. దీని గురించి అర్థం చేసుకోవడానికి స్వయంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయనకే ఒకానొక దశలో చెమటలు కూడా పట్టాయి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు కెమిస్ట్రీలో లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ గురించి వినే ఉంటారు. దీని ప్రకారం రియాక్టెంట్ సైడ్ ఉండే టోటల్ మాస్ ప్రొడక్ట్ సైడ్ ఉండే టోటల్ మాస్కు సమానంగా ఉండాలి. కానీ యురేనియం ఎక్స్పెరిమెంట్లో అలా జరగలేదు. ఇది కెమిస్ట్రీ పునాదుల్నే కదిలించింది. ఎందుకంటే మొత్తం కెమిస్ట్రీ అంతా ఈ బేస్ కాన్సెప్ట్ మీదే నడుస్తోంది. అదొక సాధారణ విషయం కాదు. మరి తర్వాత ఏం జరిగింది? ఆ సమయంలోనే హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. జర్మనీలో ఉన్న సైంటిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం మొదలుపెట్టారు. అలా పారిపోయిన వాళ్లలో లీజ్ మైటన్ ఒకరు. ఆమె ఆటోహాన్తో కలిసి యురేనియం మీద రీసెర్చ్ చేసేది. యురేనియంను బ్రేక్ చేసిన ప్రయోగంలో ఆటోహాన్తో పాటు లీజ్ మైటన్కు కూడా సమాన భాగస్వామ్యం ఉంది. ఆమె ఒక యూదు కావడంతో హిట్లర్కు భయపడి జర్మనీని వదిలేసి తన మేనల్లుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆటోహన్ మాత్రం తన రీసెర్చ్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఒకరోజు ఆటోహన్ లీజ్ మైట్నర్కు ఒక లెటర్ రాశాడు. యురేనియం కెమిస్ట్రీ రూల్స్నే బ్రేక్ చేసిందని అందులో చెప్పాడు. ఆ సమయంలో సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తంలో ఇదే అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే ఎన్రికో ఫెర్మి ఎంట్రీ ఇస్తాడు. యురేనియం విడిపోయినప్పుడు దాని నుంచి 3 న్యూట్రాన్లు కూడా బయటకు వస్తాయని ఫెర్మి గమనించాడు. ఒకవేళ ఆ న్యూట్రాన్లు వెళ్లి వేరే యురేనియం ఆటమ్స్ను ఢీకొడితే ఏమవుతుంది అనేది అతని ఆలోచన. అప్పుడు అవి కూడా విడిపోతాయి, ఎనర్జీ వస్తుంది, మరిన్ని న్యూట్రాన్లు వస్తాయి. ఆ న్యూట్రాన్లు వెళ్లి ఇంకొక యురేనియం ఆటమ్స్ను ఢీకొడతాయి. ఇలా ఈ రియాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్నే చైన్ రియాక్షన్ అంటారు. ఇక చైన్ రియాక్షన్తో పేలుళ్లు సృష్టించొచ్చు అనే వార్త మార్కెట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇది లీజీ మైట్రన్ మేనల్లుడు ఆటో ఫ్రిడ్జ్కి కూడా తెలిసిందే. ఆయన వెంటనే నీల్స్ బోర్ దగ్గరకు పరిగెత్తాడు. న్యూక్లియర్ చైన్ రియాక్షన్తో బాంబు పేలడం నిజంగానే సాధ్యమేనా అని అడిగాడు. దానికి బోర్ ఖచ్చితంగా సాధ్యమని బదులిచ్చాడు. మరోవైపు జర్మనీ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ప్లాన్ చేస్తుందన్న వార్త అంతటా వ్యాపించింది. ఇది లియో సెలార్డ్కు కూడా తెలిసిందే. పేటెంట్ తన దగ్గర ఉంచుకుని హిట్లర్ బాంబు పేల్చడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. వెంటనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరకు వెళ్ళాడు. హిట్లర్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నాడని, అదే జరిగితే అలైడ్ ఫోర్సెస్ అమెరికా ఓడిపోతాయని అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్కు లెటర్ రాయమని కోరాడు. మన ఐన్స్టీన్ కూడా ఆయన మాటలు విని రూజ్వెల్ట్కు లెటర్ రాశాడు. దాంతో ప్రెసిడెంట్ మ్యాన్హాటన్ ప్రాజెక్టును స్టార్ట్ చేయమని ఆర్డర్ చేశాడు. జనరల్ లెస్సీ గోస్ను ఆ ప్రాజెక్టుకు హెడ్గా చేశాడు. రాబర్ట్ జే ఓపెన్హైమర్కు లాస్ అలమోస్ ల్యాబొరేటరీ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఓపెన్హైమర్ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. సరే, అసలు ఈ న్యూక్లియర్ బాంబును ఎలా తయారు చేస్తారో, బాంబు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. యురేనియం 235. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా భూమిని తవ్వి పీచ్ బ్లెండ్ అనే రాయిని, అంటే యురేనియం ఓర్ను బయటకు తీస్తారు. ఇందులో 0.7% యురేనియం 235, 99.3% యురేనియం 238 ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా విడదీయాలి? ఆ రాయిని పొడి చేసి కెమికల్ ప్రాసెస్ ద్వారా ఒక ముద్దలాగా తయారు చేస్తారు. దీనికే ఎల్లో కేక్ అని పేరు. ఇందులోంచి యురేనియంను విడదీయడానికి దాన్ని ఒక గ్యాస్ లాగా మారుస్తారు. ఆ గ్యాస్ పేరు యురేనియం హెక్సాఫ్లోరైడ్. ఈ గ్యాస్లో యురేనియం 235, యురేనియం 238 రెండు ఉంటాయి. యురేనియం 235 బరువు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ను ఒక సెంట్రిఫ్యూజ్లో వేసి వేగంగా తిప్పుతారు. ఇది అచ్చం మన రక్తంలోని ప్లాస్మా, ప్లేట్లెట్స్ విడదీసిన ప్రాసెస్ లాగే ఉంటుంది. ఇక మీరు ఒక న్యూక్లియర్ రియాక్టర్ నడపాలి అనుకుంటే దానికి 3 నుంచి 5% ఎన్రిచ్డ్ యురేనియం సరిపోతుంది. కానీ బాంబు తయారు చేయడానికి మాత్రం దాదాపుగా 90% ప్యూర్ యురేనియం 235 కావాలి. ఎందుకు? న్యూక్లియర్ రియాక్టర్కి బాంబ్కి ఒక చిన్న తేడా ఉంది.
రియాక్టర్లో రియాక్షన్ కంట్రోల్లో ఉంటుంది, ఎనర్జీ నెమ్మదిగా బయటకు వస్తుంది. కానీ బాంబులో మాత్రం ఆ ఎనర్జీ అంతా ఒకేసారి బయటపడాలి. అందుకే మనకు 90% ప్యూర్ యురేనియం 235 కావాలన్నమాట. ఒకవేళ మనకు 90% ప్యూర్ యురేనియం 235 దొరుకుతుందనుకుందాం. ఆ గ్యాస్ నుంచి సెపరేట్ చేసిన ప్యూర్ యురేనియంను మళ్ళీ మెటల్ రూపంలో మారుస్తారు. దాన్ని ఒక సాలిడ్ సిలిండర్ లాగానో లేక ఒక బంతి ఆకారంలోనో తయారు చేస్తారు. అదే యురేనియం కోర్. దీన్నే వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. ఇప్పుడు ఈ యురేనియం చుట్టూ ఎక్స్ప్లోజివ్స్ అమరుస్తారు. న్యూక్లియర్ బాంబులు ప్రధానంగా 2 రకాలుగా డిజైన్ చేయబడతాయి. ఒకటి ఇంప్లోజన్ డిజైన్, రెండోది గన్ టైప్ లేదా బుల్లెట్ మెకానిజం డిజైన్. ముందుగా ఇంప్లోజన్ డిజైన్ గురించి చూద్దాం. ఇందులో యురేనియం కోర్ చుట్టూ ఉన్న ఎక్స్ప్లోజివ్స్ పేలినప్పుడు అవి కోర్ను బలంగా నొక్కుతాయి. దాంతో దాని డెన్సిటీ పెరిగి యురేనియం ఆటమ్స్ ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా వస్తాయి. ఎంత దగ్గరగా అంటే ఒక యురేనియం ఆటం విడిపోగానే దాని నుంచి వచ్చే న్యూట్రాన్లు ఒకసారి మిగతా ఆటమ్స్ను కూడా బ్రేక్ చేస్తాయి. అలా ఒక అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరిగి భారీ పేలుడు సంభవిస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మొదటిది అసలు అలా కంప్రెస్ చేయడానికి ఈ బాంబ్ ఎందుకు పేలదు? రెండోది భూమి కింద కూడా ప్యూర్ యురేనియం దొరుకుతుంది కదా, మరి అక్కడ చైన్ రియాక్షన్ జరిగి భూమి ఎందుకు పేలిపోవడం లేదు? మీరు దీపావళి టపాసులు కాల్చే ఉంటారు. పేలని బాంబును విప్పి అందులో ఉన్న మందుగుండు తీసి అగ్గిపుల్లతో అంటిస్తారు. అప్పుడు అది జస్ట్ కాలుతుందే తప్ప పేలదు. అందుకే మందుగుండును గట్టిగా ప్యాక్ చేసి గాలి చొరబడకుండా దాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. న్యూక్లియర్ బాంబ్ మెటీరియల్ కూడా సేమ్ ఇదే లాజిక్ వర్తిస్తుంది. మరి ఈ బాంబ్ను ఎలా స్టోర్ చేస్తారు? బాంబులో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటాయి. ఫిసైల్ కోర్, ఎక్స్ప్లోజివ్ ఇనిషియేటర్, కేసింగ్. వీటన్నిటినీ ఒక హై సెక్యూరిటీ ఫెసిలిటీలో ఉంచుతారు. అంటే బాంబులోని ఎక్స్ప్లోజివ్స్ను ఒక చోట, యురేనియం కోర్ను మరో చోట వేరువేరుగా భద్రపరుస్తారు. బాంబు పేల్చడానికి ముందు మాత్రమే వాటిని కలపాలి. అంటే ఎప్పుడూ రెడీగా బాంబు ఒకే చోట ఉండదు. బయట ప్రపంచానికి తెలిసిన సమాచారం అయితే ఇదే. ఒకవేళ ఈ బాంబును మిస్సైల్ ద్వారా ప్రయోగించాలంటే దాన్ని మిస్సైల్ ముందు భాగంలో అమరుస్తారు. వైర్లన్నీ కనెక్ట్ చేసి టైమింగ్ సెట్ చేసి లాంచ్ చేస్తారు. అదే విమానం నుంచి వేయాలంటే సింపుల్గా ఫ్లైట్లో తీసుకువెళ్లి టార్గెట్ మీద డ్రాప్ చేసేస్తారంతే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, చైన్ రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు అది బాంబులా ఎందుకు పేలలేదు? కోర్ను పూర్తిగా కంప్రెస్ చేయకుండానే అది బాంబులా పేలదు. ఎందుకంటే బాంబులా పేలాలంటే యురేనియం ఆటమ్స్ అన్నీ ఒకేసారి దగ్గరకు వచ్చి ఎనర్జీ రిలీజ్ చేసి ఆ రియాక్షన్ను కంటిన్యూ చేయాలి. కానీ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ లేకపోవడం వల్ల చైన్ రియాక్షన్ మొదలైనా అది అలాగే కంటిన్యూ కాలేకపోయింది. కొద్దిగా ఎనర్జీ ఇచ్చి ఆగిపోయింది.